కీర్తనలు 102వ అధ్యాయం. యెహోవా నా ప్రార్థన ఆలకింపము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము. నా కష్టదినమున నాకు విముఖుడివై ఉండకము, నాకు చెవియొకము. నేను మొరలేడు నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి, పోయిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది, భోజనము చేయుటకే నేను మరచిపోవచ్చున్నాను. నా మూలుగుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకుని పోయినవి. నేను అడవిలోని గోడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలములోని పగటి కంటి వలె ఉన్నాను. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు. నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపింతురు. నీ కోపాగ్నిని బట్టి, నీ ఆగ్రహమును బట్టి బూడిదనకు ఆహారముగా భుజించుచున్నాను. నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు. నా దినములు సాగిపోయిన నీడను పోలినవి, గడ్డి వలె నేను వాడి ఉన్నాను. యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడువు, నీ నామస్మరణ తరతరములు ఉండును. నీవు లేచి సీయోనును కరుణించదు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చును, నిర్ణయ కాలమే వచ్చును. దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు, వారు దాని మంటిని కనకరింతురు. అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకు, భూర్వాజులందరూ నీ మహిమకును భయపడదురు. ఏలైనగా యెహోవా సీయోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. యెహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చబడినప్పుడు మనుషులు సీయోనులో యెహోవా నామఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించున్నట్లు చెరసాలలో ఉన్న వారి మూలుగులు వినుటకు, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును, ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగిచూచుననియో, ఆకాశము నుండి భూమిని దృష్టించిననియో వచ్చుతరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలెను. సృజింపబోడు జనము యెహోవాను స్తుతించును. నేను ప్రయాణం చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను, నా దినములు కొద్దిపరచును. నేను ఇలాగ మనవి చేసితిని, నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకము. నీ సంవత్సరములు తరతరములు ఉండును. ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచేందువు. అవన్నీ వస్త్రం వలె పాతగిలను. ఒకడు అంగవస్త్రం తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయదువు, అవి మార్చబడును. నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. నీ సేవకుల కుమారులు నిలిచియందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. ఒక్కడలో చూసినట్లయితే, దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర. ఒక ప్రత్యేకమైన విషయంతో తన హృదయం ప్రాణము దుఃఖం చేత నింపబడి అలసిపోయి యెహోవా సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ఏ విధంగా ఉంటుందో ఇక్కడ వర్ణించాడు. ఎవరు రాశారు అనేటువంటిది పైన వ్రాయబడలేదు. అయితే ఈ ప్రార్థనలోని కొన్ని విషయాలు కనుక మనం చూసినట్లయితే, అతని ఆ ప్రార్థన చేసిన వాని యొక్క భారం కనుక మనం చూసినట్లయితే, ఈ 13వ వచనంలో నీవు లేచి సీయోనును కరుణించదువు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చును, నిర్ణయ కాలమే వచ్చును. తర్వాత 16వ వచనంలో చూసినట్లయితే, ఏలైనగా యెహోవా సీయోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను. తర్వాత చూసినట్లయితే ఆయన ఈ కట్టిన తరువాత ఏ విధంగా వాళ్ళ యొక్క రాజ్యం స్థిరపరచబడిందో మిగిలినటువంటి వచనాలలో వ్రాయబడింది. కనుక ఈ ముఖ్యమైనటువంటి భారాన్ని ఈ కీర్తనలో మనం చూసినప్పుడు, ఒక వ్యక్తి దేవుని ఆలయమైనటువంటి ఈ సీయోనును మరలా కట్టబడాలనేటువంటి ఉద్దేశంతో ఈ సీయోనును కట్టబడకుండా అడ్డపడినటువంటి పరిస్థితుల విషయంలో భారం కలిగి ప్రార్థించుతున్నట్లుగా చూస్తున్నాం. ఈ సీయోను అనేటువంటిది మొట్టమొదటిలో కనుక మనం చూసినట్లయితే 2వ సమూయేలు 5వ అధ్యాయం 4వ వచనం. దావీదు 30 ఏండ్ల వాడై ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసినాం. హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యూదాల వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేసిన. యెబూసీయులు దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షం వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి
నీవు వచ్చిన ఎడల ఇచ్చట గ్రుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానం పంపియుండిరి. అయినను దావీదు పురమనబడిన సీయోను కోటను దావీదు స్వాధీనపరుచుకునను. ఆ దినమున అతడు యెబూసీయులను హతము చేయు వారందరూ నీటి కాలువ పైకి వెళ్ళి దావీదునకు హేయులైన గ్రుడ్డివారిని కుంటివారిని హతము చేయవలనని చెప్పాను. అందును బట్టి గ్రుడ్డివారును కుంటివారును ఉన్నారు, అతడు ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టెను. ఈ దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదు పురము అని పేరు పెట్టెను. ఇక్కడ మొట్టమొదటిసారిగా ఈ దావీదుతో సంబంధంగా సీయోను అనేటువంటిది వ్రాయబడింది. ఈ ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి ఐగుప్తు దాసత్వంలో నుంచి వచ్చిన తరువాత ఎన్నో వందల సంవత్సరాల వరకు ఈ ప్రాంతంలోనే యెబూసీయులు నివాసం ఉంటూ వచ్చారు. 40 సంవత్సరాలు సౌలు యొక్క పరిపాలనా కాలంలో కానీ ఈ ప్రాంతాన్ని వారు ఆక్రమించుకోలేకపోయారు. కానీ దావీదు ఇజ్రాయేలు గోత్రం మీద మిగిలినటువంటి ఇశ్రాయేలు అందరి గోత్రాల మీద కూడా రాజుగా అభిషేకించబడి పట్టాభిషేకాన్ని పొందిన తర్వాత తను చేసినటువంటి మొదటి కార్యం ఈ యెబూసీయుల స్వాధీనంలో ఉన్నటువంటి సీయోను కొండను తీసుకొనటం. ఎందుకంటే కీర్తన 132వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే 12-13 వచనం, యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసిన ఆయన మాట తప్పనివాడు. యెహోవా సీయోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకుని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండను, ఇక్కడనే నేను నివసించదును. దావీదుకి దేవుడు తెలియజెప్పినటువంటి వార్త. దేవుడు నివాస స్థలంగా ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉండటానికి కోరుకునేటువంటి స్థలం సీయోను పట్టణం. ఆ సీయోను పట్టణం అనేటువంటిది దాని యొక్క అందాన్ని గురించి కూడా దావీదు కీర్తన 48వ అధ్యాయంలో చెప్తాడు. దాంట్లో 2 వచనాలు చూద్దాం. కీర్తన 48. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తినీయుడునై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోటను ఉంచబడి సర్వభూమికి సంతోషకరంగా ఉన్నది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమవుతున్నాడు. ఈ విధంగా దావీదు ఈ సియోను పట్టణము ఇక దేవుడు నివాస స్థలముగా కోరుకునేటువంటి దాని విషయంలో ఎంతో భారం కలిగి తాను రాజుగా పట్టాభిషేకం పొందిన తరువాత మొట్టమొదటి చేసినటువంటి ఈ సీయోను పర్వతాన్ని ఆక్రమించుకోవటం. అయితే దావీదు తను మందిరాన్ని కట్టాలని చూచినప్పటికీ దేవుడు అతనికి ఆ అనుమతి ఇవ్వలేదు. కానీ తన కుమారుడైన సొలొమోనుకి ఆ కృపను దయచేశాడు. సో సొలొమోను ఆ మందిరాన్ని కట్టించిన తర్వాత అది ప్రతిష్ఠించబడి వారి మధ్యలో ఉంటూ దేవుని యొక్క మహిమ ఆ మందిరంలో నివసించింది. కానీ తర్వాత కాలాల్లో మనం చూసినప్పుడు ఈ క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలకు మునుపు బబులోను రాజు అయిన నెబుకద్నెజరు వచ్చి ఆ మందిరాన్ని కూలవేసి అక్కడ ఉన్నటువంటి అనేక మందిని బబులోనుకు, తర్వాత 10 గోత్రాలైనటువంటి మిగిలిన 10 గోత్రాలైనటువంటి ఇశ్రాయేలు వారి రాజ్యంలో ఉన్న వారందరినీ అషూరు రాజులు బానిసలుగా దాసత్వంలోనికి మరలా తీసుకువెళ్ళినప్పుడు ఈ సియోను పట్టణం అనేటువంటిది, లేకపోతే దేవుని యొక్క మందిరము, ఆలయము కూల్చబడింది. ఆ కూల్చబడినటువంటి సమయంలో ఈ ఎవరెవరైతే బందీలుగా వెళ్ళిపోయారో, ప్రవక్తలుగా ఉన్నారో, తర్వాత దీని విషయమైనటువంటి భారం కలిగి ఉన్నారో వారందరూ కూడా రకరకాలుగా ప్రార్థిస్తూ దేవుని యొక్క మందిరము మళ్ళా కట్టబడాలనేటువంటి ఆశతో ఉన్నారు. ఉదాహరణ చూడండి, కీర్తన 137వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుతున్నాను. 137వ కీర్తన. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనం సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. సో ఇప్పుడు మనం చదివినటువంటి కీర్తన 102వ కీర్తనలో కూడా ఈ సియోను పట్టణాన్ని కట్టడానికి ఎవరైతే భారం కలిగి ఉన్నారో వాళ్ళు రచించినటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి ఒక సముదాయం బబులోనులో కూర్చుండే నదుని యొద్ద ఈ కూల్చబడినటువంటి సియోను పట్టణాన్ని గురించి వారు విలాపిస్తున్నట్లుగా ఉంది.
ఈ మన 102వ కీర్తనలో చదివినటువంటి ఈ కీర్తన ఇటువంటి సముదాయం ఎవరెవరైతే ఈ కూల్చబడినటువంటి సియోనును తిరిగి మరలా కట్టబడాలనేటువంటి ఆశతో ఉన్నారో వారిని గురించి వారు రాసినటువంటిది. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మనం సియోనుని జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటుమి, వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి, అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అని, మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసం కోరిరి. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదుము. యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరుచునుగాక. నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగటికి అంటుకొనుగాక. కనుక ఇక్కడ ఉన్నటువంటి ఈ సముదాయం ఈ విధంగా భారాన్ని కలిగి ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తాం. తర్వాత మరి 70 సంవత్సరాల దాసత్వపు సమయం పూర్తి అయిన తర్వాత అదే సమయంలో దానియేలు ఈ బబులోని దేశంలో ఉండి ప్రార్థించినటువంటి ప్రార్థనలు కూడా దానియేలు గ్రంథంలో పుస్తకంలో రాయబడ్డాయి. అదేవిధంగా యెర్మియా ఈ విలాప గీతాలలో పాడైపోయినటువంటి సియోను పట్టణాన్ని గురించి రాసినటువంటి విలాప గీతాల్లో మనం దీన్ని గమనిస్తాం. కనుక యెర్మియా కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కీర్తనల్లో 137వ అధ్యాయంలో ఉన్న కొంతమంది కానీ, దానియేలు పుస్తకంలో ఉన్నటువంటి దానియేలు ప్రవక్త కానీ, వీరందరూ కూడా మరలా మందిరాన్ని కట్టబడాలనేటువంటి ఆలోచనలో ఎంతో భారంతో కలిగి ఉన్నారు. తర్వాత అదే సమయంలో తిరిగి వచ్చినటువంటి జెరుబ్బాబేలు కానీ, యాజకుడైనటువంటి యెహోషువ కానీ, శాస్త్రి అయినటువంటి ఎజ్రా కానీ, తర్వాత గోడలు కట్టినటువంటి నెహెమియా కానీ, వీరందరూ కూడా ఇదే భారాన్ని ఈ సియోను పట్టణం మరలా కట్టబడాలనేటువంటి ఆశతోటి వారందరి యొక్క హృదయాలలో నింపబడినటువంటి ప్రార్థన ఈ 102వ కీర్తన. తర్వాత అది మనం కొన్ని భాగాల్లో దాన్ని చూడవచ్చు. అలా అయిన తర్వాత వారు తిరిగి వచ్చిన తర్వాత జెరుబ్బాబేలు సమయంలో మందిరం కట్టబడింది. మందిరం కట్టబడటం అనేది జరిగింది. కానీ మిగిలినటువంటి అంశాలు, ఉదాహరణకి కీర్తన 102వ అధ్యాయంలో మరలా 18వ వచనంలో చూసినట్లయితే, యెహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చబడినప్పుడు మనుషులు సియోనులో యెహోవా నామఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించినట్లు. ఇది అంటే వారు వచ్చి మందిరాన్ని కట్టి తిరిగి వాళ్ళ దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు అన్యజనులందరూ కూడా, రాజ్యములన్నీ కూడా వారిని సేవించేవారుగా చేయబడతారు. అది జరగలేదు. కనుక వీరు ఈ కూల్చబడినటువంటి సియోను మందిరం, తర్వాత పాడు చేయబడినటువంటి యెరూషలేము యొక్క నగరం, దానిని గురించినటువంటి భారం కలిగి అది కట్టబడాలనేటువంటి ఆశతో ఎదురు చూస్తూ వచ్చారు. కానీ దేవుడు అది కట్టబడటానికి మాత్రమే అవకాశం కలిగించాడు. కానీ ఈ మిగిలినటువంటి ప్రవచనాలు ఏవైతే ప్రవచించబడ్డాయో అవి సంపూర్ణంగా నెరవేర్చబడలేదు. కనుక ఇది నెరవేర్చబడటానికి మరలా కొంత సమయం రాబోయే దినాలలో భవిష్యత్తులో జరగబోయేటువంటి కార్యం అయి ఉన్నది. దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఈ పాత నిబంధనలోని జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం, నేను యెరూషలేము చుట్టూ ఉన్న జనులకందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యూదా మీదకు వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. దానిని ఎత్తి మోయువారందరూ మిక్కిలి గాయపడుదురు, భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమందు నేను గుర్రములన్నిటికీ బెదరును, వాటిని ఎక్కువ వారికి వెర్రిని పుట్టింతును. యూదా వారి మీద నా దృష్టి ఉంచి జనముల గుర్రములన్నిటికీ అంధత్వము కలుగజేతును. కనుక దేవుడు ఈ రాబోయేటువంటి దినాలలో, అంటే ఇప్పుడు ఇంతవరకు జరగలేదు ఇక్కడ చెప్పబడినటువంటి ప్రవచనం, రాబోయేటువంటి దినాలలో యెరూషలేమును అన్యజనుల యొక్క దంట్లన్నీ కూడా ముట్టడి వేస్తారు. అంటే భూలోకంలో ఉన్నటువంటి దేశాల యొక్క సైన్యాలన్నీ కూడా ఇప్పుడు మనం ఏదైతే ఇశ్రాయేలు అనేటువంటి దేశాన్ని చూస్తున్నామో ఆ దేశం మీద దండయాత్ర చేస్తారు. చేసినప్పుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు స్వయంగా వాళ్ళందరికీ కూడా
యుద్ధం చేసేటువంటి సైన్యాలన్నిటికీ కూడా అంధత్వాన్ని కలుగజేసి సియోనును మరలా తిరిగి కట్టేవాడుగా ఉంటాడు. ఆ జరిగేటువంటి సందర్భంలో ఎవరెవరైతే ఈ యెరూషలేములో ఇప్పుడు ఇశ్రాయేలులో ఉన్నటువంటి కొంతమంది నిజంగా ఆ మస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కేవలం దేవుడు మాత్రమే వారికి రక్షకుడిగా విమోచకుడిగా ఉండి తిరిగి వారి దేశాన్ని వారికి పునరుద్ధరిస్తాడు అనేటువంటి విషయాన్ని గ్రహించిన వారే దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థించేవారుగా ఉంటారు. ఆ ప్రార్థన ఈ జకర్యా గ్రంథం 12వ అధ్యాయంలో చూడండి, 9వ వచనం నుంచి చదువుతున్నాను. ఆ కాలమున యెరూషలేము మీదకి వచ్చు అన్యజనులందరినీ నేను నశింపచేయ పూనుకొనిదను. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. మెగిద్దోను లోయలో హదద్రా ఇమ్మోను దగ్గర జరిగిన ప్రలాపము వలనే ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపం జరుగును. దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు. దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు. దావీదు కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, లేవీ కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, షిమీ కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, మిగిలిన వారిలో ప్రతి కుటుంబపు వారును ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను ప్రలాపింతురు. కనుక ఈ విధంగా ఈ దండయాత్ర చేయబడి అన్యజనులందరూ కూడా దండెత్తి యెరూషలేము మీదకు వచ్చి వారిని నాశనం చేయబోయేటువంటి సందర్భంలో ఈ విజ్ఞాపన చేసేటువంటి ఆత్మను మిగిలిన శేషజనమైనటువంటి ఇశ్రాయేలు వారి మీద కుమ్మరించబడినప్పుడు వారు చేసేటువంటి ప్రార్థనకు సూచనగా కూడా 102వ కీర్తన ప్రవచించబడింది. అదే సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమై అన్యజనులందరినీ కూడా నాశనం చేసి ఇశ్రాయేలు వారికి రాజ్యాన్ని స్థిరపరిచి సియోను పట్టణాన్ని మరలా తిరిగి కట్టి ఆయన వారి మధ్యలో రాజుగా విరాజిల్లేవాడుగా ఉన్నాడు. చూడండి, జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. అతనితో ఇట్లనము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును, అతడు యాజకత్వం చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. ఈ విధంగా ఇప్పుడు ఈ ప్రార్థన ఈ సియోను మందిరాన్ని కట్టకమునుపు దావీదు సమయంలో దావీదు భారం కలిగి చేసినటువంటిది. బబులోను దాసత్వంలోనికి వెళ్ళిపోయినటువంటి జనములు యెహోషువ కానీ కీర్తన 137వ అధ్యాయంలో కానీ తర్వాత జెర్మియా కానీ విలాప వాక్యాల్లో వారందరూ కూడా చేస్తున్నటువంటి ప్రార్థనకు కూడా సూచనగా ఉన్నది. తర్వాత భవిష్యత్తులో మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడకు మునుపు ఇశ్రాయేలులో శేషించినటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచేటువంటి ఇశ్రాయేలు జనాంగం మీద దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడినప్పుడు వారు చేసేటువంటి ప్రార్థనగా కూడా ఉన్నది. ఈ విధంగా ఈ ప్రార్థన ఏ విధంగా అయితే వారికి సంబంధించి రకరకాలైనటువంటి సమయాలలో అది కొంతవరకు సంపూర్ణంగా నెరవేర్చబడకుండా ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవసారి వచ్చి వారి మధ్యలో రాజ్యాన్ని స్థాపించినప్పుడు, ఆయన మందిరాన్ని కట్టినప్పుడు ఈ కీర్తనలోని అంశాలన్నీ కూడా చక్కగా నెరవేర్చబడతాయి. ఈ కీర్తన 1వ వచనం నుంచి 11వ వచనం వరకు ఇప్పుడు మనం చూసినటువంటి ఈ సముదాయాల యొక్క ప్రార్థనా భారం అంతటి కూడా, లేక ఆ ప్రార్థనలో ఉన్నటువంటి వారి యొక్క స్థితిగతులను ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారు వెళ్ళారు అనేటువంటి దానికి సూచనగా ఈ మొదటి 11 వచనాలలో చెప్పబడింది. కనుక మీరు కనుక విలాప వాక్యాలు, దానియేలు ప్రార్థన, కీర్తనలోని కొన్ని అధ్యాయాలు, ఉదాహరణకి 137వ అధ్యాయం, ఇవన్నీ చదివినప్పుడు వారి హృదయాలలో ఉన్నటువంటి భారము, లేక జకర్యా గ్రంథం 12వ అధ్యాయంలో చదివినటువంటి ప్రలాపన,
ఇవన్నీ కూడా మనం ఈ చెప్పబడినటువంటి 11 వచనాలలో గమనించవచ్చు. తర్వాత మనం చూసినప్పుడు 13వ వచనం నుంచి, నీవు లేచి సియోనును కరుణించదువు, దాని మీద దయ చూపుటకు కాలం వచ్చును, నిర్ణయ కాలమే వచ్చును. ఇది 2 సమూయేలు 5వ అధ్యాయంలో యెబూసీయుల నుంచి పట్టబడినటువంటిది కాదు, కానీ లేక జెరుబాబేలు యెహోషువ సమయాలలో కట్టబడినటువంటి మందిరం విషయంలో కాదు, కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వచ్చి తిరిగి ఇశ్రాయేలీయుల మీద శాశ్వతమైనటువంటి రాజధానిగా యెరూషలేమును స్థిరపరిచి సియోను మందిరాన్ని కట్టి ప్రతి దేవుని యొక్క మార్గం అంతటిని కూడా అక్కడ స్థిరపరిచేటువంటి సమయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు, వారు దాని మంటిని కనికరింతురు. కనుక ఎవరెవరైతే ఈ భారం కలిగి ఉన్నారో, పాత నిబంధనలో ఉన్నటువంటి అనేక మంది ప్రవక్తలు, భక్తులు, తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడకు మునుపు ఎవరెవరైతే ఈ యెరూషలేము మందిరం కట్టబడాలనేటువంటిది, దేవుడు వారి మధ్యలో రాజుగా విరాజిల్లాలనేటువంటి విషయాన్ని భారం కలిగి ఉన్నారో, వారందరూ చెప్తున్నారు దాని రాళ్ళు వారికి ప్రియములు. అంటే ఆ స్థలాన్ని, దాని చేత అయితే ఆ మందిరం కట్టబడుతుందో వాటి రాళ్లను, ఆ మంటిని వారు అతిగా ప్రేమించి బహుభారం కలిగి, ఎందుకంటే మన కీర్తన 132వ అధ్యాయంలో చదివినట్లుగా ఆయన సియోనును నివాస స్థలముగా కోరుకొని ఉన్నాడు. ఆయన అక్కడే నివసించడం, అక్కడ వారిని ఆశీర్వదించి వారికి కావలసినటువంటి వారిని సమకూరుస్తానని 132వ కీర్తనలో వ్రాయబడింది. ఆ వ్రాయబడినటువంటి అంశాలన్నీ కూడా నెరవేర్చబడగలగటానికి రాబోయే తరంలో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడకు మునుపు వారు ఇటువంటి భారాన్ని కలిగి ఎదురు చూసేటువంటి వారుగా చేయబడ్డారు ఉంటారు. 17 ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఎందుకంటే దిక్కులేని దరిద్రుల ప్రార్థనని ఎందుకు చెప్తున్నాడంటే, ఈ జకర్యా గ్రంథం 12వ అధ్యాయంలో చూచినట్లుగా, లూకా సువార్త 21వ అధ్యాయంలో చూచినట్లుగా, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చూచినట్లుగా, ఇక్కడ యెరూషలేము అన్యజనుల దండ్ల చేత తొక్కబడుతుంది. అప్పుడు వారికి సహాయం చేసే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. అందుచేత ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన అని చెప్తున్నాడు. మనం ఇందాక చదివినటువంటి జకర్యా గ్రంథం 12వ అధ్యాయంలో వారందరూ కూడా ప్రలాపిస్తూ, ప్రతి గోత్రపు వారు, ప్రతి ఇంటి వారు ప్రత్యేకంగా దేవుని నుంచి విజ్ఞాపన ప్రార్థన ఆత్మను పొంది ఆయనందు మాత్రమే విశ్వాసం ఉంచి ఆయన మాత్రమే దీనిని కట్టగలడు, వారందరికీ విడుదల కలుగు చేయగలడు అనేటువంటి నమ్మకంతో ఆయన వైపు తిరిగినప్పుడు ఈ వచనం నెరవేర్చబడుతుంది. యెహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చబడినప్పుడు ఈ మందిరాన్ని కట్టడం మాత్రమే కాకుండా, వారికి రాజ్యాన్ని స్థిరపరచడం మాత్రమే కాకుండా, వారి మధ్యలో ప్రభు రాజుగా విరాజిల్లటం మాత్రమే కాకుండా, ఇక్కడ ఇంకోటి కూడా నెరవేర్చబడుతుంది. ఏంటంటే, యెహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చబడినప్పుడు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో ఈ 7వ బోర ఓదబడినప్పుడు మరి ఆకాశం నుంచి చెప్పబడినటువంటి ప్రవచనం ఏమిటంటే, భూలోక రాజ్యములన్నీ కూడా మన ప్రభు రాజ్యములాయన. అంటే ఆయన ఇప్పుడు భూలోకములో మనం చూస్తున్నటువంటి రాజ్యాలన్నిటి మీద కూడా రాజుగా చేయబడతాడని అర్థం. ఇదే అంశాన్ని యెషయా కూడా ప్రవచించాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం, నీకు వెలిగి వచ్చున్నది లెమ్ము, తేజరిల్లెము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. అది ఇశ్రాయేలు వారిని గురించి చెప్తున్నాడు. తర్వాత 10వ వచనం నుంచి, అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారం చేయుదురు. ఏలైనగా నేను కోపపడి నిన్ను కొట్టి తిని, కానీ కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. నీ వద్దకు జనముల భాగ్యము తేబడినట్లు, వారి రాజులు జయోత్సవముతో రప్పింపబడినట్లు, నీ ద్వారములు రాత్రింబగళ్ళు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలవదు. అట్టి జనములు నిర్మూలన చేయబడును. నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబనోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజి చెట్లను నీ ఎద్దుకు తేబడును. నేను నా పాదస్థలమును మహిమపరచెదను. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడదురు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోను అనియు నీకు పేరు పెట్టెదరు. ఈ విధంగా ఈ రాజ్యములన్నీ కూడా, భూలోక రాజ్యములన్నీ కూడా
ఇశ్రాయేల్ యొక్క అధికారం కింద ఉండి వారందరి మీద కూడా ప్రభుత్వాన్ని జరిగించేవారుగా చేయబడతారు. అదే 61లోను 62వ అధ్యాయంలో కూడా యెషయా గ్రంథంలో ఉన్నది. తర్వాత కీర్తన 102వ అధ్యాయం 20-21. చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినుటకు, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకు ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూచిననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించిననియు. ఎందుకంటే ఆయన ఈ విధంగా వచ్చిన తర్వాత ఏ విధంగా ఈ అద్భుతమైనటువంటి కార్యం జరిగిందంటే, శత్రువులందరూ కూడా ఓడించబడి, యెరూషలేము వారి స్వాధీనంలోనికి తీసుకుని రాబడి, సీయోను మందిరం కట్టబడి, అన్యజనుల రాజులందరూ కూడా వారి యొక్క ప్రభుత్వానికి దాసులుగా చేయబడిన విషయం, అది జరిగించబడటానికి ఆయన ఆకాశం నుండి భూమిని దృష్టించిననియు. అదే అంశాన్ని కీర్తనలు 113లో కూడా చూస్తాం. 4వ వచనం నుంచి, యెహోవా అన్యజనుల ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించున్నది. తర్వాత 6వ వచనం, ఆయన భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను లేవనెత్తువాడు. ఈ విధంగా ఎంతో ఇబ్బంది ఇరుకులో ఉండి తృణీకరించబడినటువంటి ఇశ్రాయేలు వారందరినీ కూడా స్థిరపరచబోయేటువంటి దేవుడిగా కూడా ఈ కీర్తనలో మనం చదువుతాం. 22వ వచనం, వచ్చుతరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలను, సృజింపబడువు జనము యెహోవాను స్తుతించును. ఈ రాబోయేటువంటి తరం దేవుడు ఏ విధంగా అన్యజనుల దండ్ల యొక్క ప్రభావము నుంచి విడుదల కలుగు చేసి యెరూషలేమును, సీయోను మందిరాన్ని తానే కట్టించి, ఆలయాన్ని కట్టి వారి మధ్యలో రాజుగా ఉండి రాజులందరూ యొక్క రాజ్యములన్నీ కూడా వారి యొక్క ఆధీనంలోని తీసుకుని రాబడ్డాయో, ఈ జరగబడినటువంటి విషయాలన్నీ కూడా వచ్చుతరం వారు తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలను. కనుక ఇది మీరు చెప్పకుండా ఉండొద్దు. దేవుడు ఎటువంటి మరి పరిస్థితుల్లో మనం ఉన్నామో, దేవుడు మన మధ్యలో నివాస స్థలంగా ఉండటానికి కోరుకున్నాడో, ఆ కోరుకునేటువంటి పట్టణము శత్రువులు ఏ విధంగా దానిని నాశనము రకరకాల సమయాలలో జరిగించారో, దానిని మరలా స్థిరపరుస్తూ దేవుడు స్వయంగా దిగి వచ్చి ఆ మందిరాన్ని కట్టాడో, తర్వాత అందరూ రాజులు కూడా మనలను సేవించగలగడానికి రాగలిగినటువంటి ఆయన వాగ్దానాన్ని ఏ విధంగా స్థిరపరిచాడో, ఈ విషయాలన్నీ కూడా వచ్చుతరం వారు తెలుసుకున్నట్లుగా దీన్ని రాయవలను. తర్వాత సృజించుపోవు జనము యెహోవాను స్తుతించును. ఎందుకనగా వారు దేవుడు వారి మధ్యలో రాజుగా విరాజిల్లి, తర్వాత ఆకాశము భూమి మీద ప్రభుత్వం చేయట చూసి, పరలోక రాజ్య సంబంధమైనటువంటిదంతా కూడా భూలోకంలో జరగబడ్డట్టు చూసినప్పుడు వారు సృజించబడిపోవు జనం. అంటే వచ్చుతరం అంటే ఆల్రెడీ అప్పటికి పుట్టి ఉన్నారు. సృజించబోడు జనం అంటే పుట్టబోయేటువంటి వాళ్ళు. వాళ్ళకి ఇటువంటి సందర్భం కానీ లేకపోతే అవగాహన కానీ లేదు. కానీ ఇవి రాయబడినటువంటి విషయాలు కనుక వారు తెలుసుకొని యెహోవాను స్తుతించేవారుగా చేయబడతారు. 23, నేను ప్రయాణం చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసను, నా దినములు కొద్దిపరచను. నేను ఇలాగ మనవి చేస్తుని, నా దేవా, నా దినముల మధ్యన నన్ను కొనిపోకము, నీ సంవత్సరముల తరతరములు ఉండను. ఇశ్రాయేలు వారందరూ ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు? దేవా, దినముల మధ్యలో నన్ను కొనిపోవద్దు. అంటే నువ్వు ఏదైతే వాగ్దానం చేశావో ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడకుండా మధ్యలోనే మా దేశము లేకుండా ఉండేటట్లుగా నువ్వు చేయొద్దు, మమ్మల్ని ఉంచి ఇక్కడ. ఎందుకంటే నేను ఇలాగ మనవి చేస్తుంది, దేవా, నా దినముల మధ్య నన్ను కొనిపోకము, నీ సంవత్సరములు తరతరములు ఉండను. నువ్వు ఏ విధంగా వాగ్దానం చేశావో అవన్నీ కూడా తరతరములు ఉంటాయో, నువ్వు ఏ విధంగా తరతరములు ఉండే దేవుడిగా ఉన్నావో, నీవు ఇచ్చిన వాగ్దానములు కూడా ఆ విధంగానే నిలబెడతావో, మమ్మలను మధ్యలో లేకుండా నువ్వు చేయొద్దు అని ప్రార్థిస్తే. 25, ఆది యందు నీవు భూమికి పునాదివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును కానీ నువ్వు నిలిచెందువు. అవన్నీ వస్త్రం వలె పాతగిలను, ఒకడు అంగవస్త్రం తీసివేసినట్లు నువ్వు తీసివేయదు, అవి మార్చబడును. నువ్వు ఏకరీతిగా ఉండివాడవు, నీ సంవత్సరములకు అంతం లేదు. ఎందుకంటే నువ్వు ఏదైతే సృష్టించావో అవన్నీ కూడా నీకు ఇష్టకరం కానప్పుడు వాటిని అంగవస్త్రం వలె మార్చివేస్తావు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పాడు, ఆకాశము భూమి గతించును కానీ చెప్పేటువంటి మాట మాత్రం నేను చెప్పిన దాంట్లో తను పుల్లైనను తప్పిపోదు.
తర్వాత దీనిని గురించి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 10-12 వచనాల్లో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుకు సూచనగా వ్రాయబడింది. ఎందుకంటే ఆయన యొక్క రాజ్యం తరతరములు ఉంటుందని. ఈ రాజ్యం తరతరములు ఉంటుందనే విషయాన్ని 2 సమూయేలు 7వ అధ్యాయంలో దావీదుకి దేవుడు వాగ్దానం చేశాడు. నీ రాజదండము తరతరములో నిల్చును. అది మనం కీర్తన 45వ అధ్యాయంలో కూడా చూస్తాం. ఈ ప్రార్థనలో దేవుడు వాళ్ళకి, ఆ దేశానికి, ఆ రాజ్యానికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటున్నారు. దేవా, దినముల మధ్యలో మమ్మల్ని కొనిపోవద్దు, మమ్మల్ని స్థిరపరచు. ఎందుకు స్థిరపరచగలవు అంటే నీవు ఇచ్చిన వాగ్దానములు స్థిరమైనవి. నీవు ఏవైనా సృష్టించున్నావు, భూమిని, ఆకాశాన్ని, వాటిని పాతబడినటువంటి వస్త్రాన్ని మడిచివేసినట్లుగా మడిచివేయగలవు, అంగవస్త్రాన్ని మార్చినట్లుగా మార్చగలవు. ఎందుకంటే ఆయన నూతన భూమిని, నూతన ఆకాశాన్ని కూడా కలుగజేయబోయేటువంటి వాడు. ఇప్పుడున్నటువంటి దానిని సరిచేసేటువంటి వాడు, అంతకుముందు సరిగా లేని దాన్ని సరిచేసిన వాడు. కానీ నీ వాగ్దానము, నీ మాట ఎప్పటికీ మారదు. ఎందుకంటే నీవు తరతరములు ఉండేటువంటి వాడు కనుక మమ్మల్ని మధ్యలో తీసివేయద్దు. నీవిచ్చిన వాగ్దానం ప్రకారంగా మాతో నీ నిబంధనను స్థిరపరిచి నువ్వు ఏ విధంగా తరతరములు ఉంటావో మమ్మల్ని కూడా అదేవిధంగా తరతరములు ఉండేటట్లుగా చెయ్యి. ఒక మందిరాన్ని కట్టడం మాత్రమే కాకుండా నీవు దావీదుకి ఇచ్చినటువంటి 2వ సమూయేలు 7వ అధ్యాయంలో చెప్పబడినటువంటి వాగ్దాన ప్రకారంగా మమ్మల్ని కూడా తరతరములు ఉండగలిగేటట్లుగా నీవు నీ రాజ్యాన్ని మా మధ్యలో స్థిరపరచు. నీ సేవకుల కుమారులు నిలిచిందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడను. వారు ఏ విధంగా అయితే వీరందరూ కలిసి ప్రార్థన చేస్తూ వచ్చారో ఆ ప్రార్థనలో నీ సేవకుల కుమారులు నీ సన్నిధిని నిలిచిందురు. అంటే ఎప్పుడు కూడా నువ్వు ఏ విధంగా మార్పు చెందని వాడవగా ఉన్నావో నీవిచ్చిన వాగ్దానములు కూడా మా మధ్యలో స్థిరపరిచి మేము, మా సేవకుల కుమారులు, నీ సంతానపు వారు నీ సన్నిధిలో తరతరములో నిలిచి ఉండేటట్లుగా చేయి ప్రభువా అని ప్రార్థిస్తున్నారు. ఒకసారి 2వ సమూయేలు 7వ అధ్యాయంలో దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని కూడా చదువుదాం. 13వ వచనం. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచుదును. నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. 16వ వచనంలో కూడా నీ మట్టుకు నీ సంతానమునకు నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనను. ఈ వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థన అది ఏ విధంగా రాబోయే దినాలలో నెరవేర్చబడుతుందనే విషయాన్ని మనం జకర్యా గ్రంథం, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ఇవాళ మనం చూసినటువంటి ఈ అంశం అంతయు కూడా ఈ కీర్తన ఏ విధంగా ఇశ్రాయేలు యొక్క రాజ్యానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలకు సంబంధించిందిగా భౌతికమైన రీతిలో నెరవేర్చబడుతుంది అనేటువంటి విషయాన్ని మనం చూసాం. ఇదే అంశం మరి అన్యజాతులలో నుండి దేవుడు తనను బిడ్డలుగా ఏర్పరచుకొని సంఘంగా కట్టుచున్నటువంటి విశ్వాసులందరి పక్షంగా కూడా ఈ కీర్తనలోని అనేక భాగాలు నెరవేర్చబడేవిగా ఉన్నాయి. దానిని గురించిన వివరణ ఇంకొకసారి రేపు చూద్దాం. దేవుడు ఈ వాక్యమును మనకు ఆశీర్వదించును గాక. మా జీవం కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. దీనిలోని అనేక అంశాలను మేము సరైన విధంగా అర్థం చేసుకొని నీ రాకడకు సంబంధించినటువంటి గుర్తులలోని అనేక విషయాలు తెలుసుకుంటూ మరింత జాగ్రత్తతో, భయంతో నీ రాకడను ఎంతగానో అపేక్షిస్తూ ఎదురుచూస్తూ జీవించగలగటానికి మీ బిడ్డలమైన మాకు సహాయపడి నీ సంవత్సరములు నువ్వు తరతరములు మా మధ్యలో ఉండేవాడు. మరి నీ సంవత్సరములకు మితము లేదు. నువ్వు ఆది నుంచి ఉన్నవాడు, నీ రాజ్యమును స్థిరపరిచేటువంటి ప్రభుడువు. కనుక ఆ విషయాన్ని మేము గుర్తిరిగి నీ సన్నిధిని చక్కగా అనుభవించుతూ మరి రాబోయేటువంటి దినాలలో నీ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచే జనంగా మార్చమని వేడుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.